భారత బౌలర్లు బలా అనిపించేలా రెచ్చిపోయి మరీ ఇంగ్లాండ్ బెంబేలెత్తించారు. పదునైన భారత్ను ఎదుర్కొని నిలబడి కోలుకున్న ఇంగ్లాండ్ను భారత్ సరైన సమయంలో దెబ్బకొట్టింది. మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు మరియు ఆకాశ్దీప్ 4 వికెట్లతో ఇంగ్లాండ్ ఊడ్చి పడేశారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ 3వ రోజు ఆటలో ఆరంభమే ఇంగ్లాండ్ కు భారీ షాక్. ప్రత్యర్థి సీనియర్ బ్యాటర్ అయిన జోయ్ రూట్ అలాగే డేంజరస్ కెప్టెన్ బెన్ స్టోక్ లను వరుస బంతుల్లో పెవలం చేర్చి మహమ్మద్ సిరాజ్ భారత్ కు శుభారంభాన్ని అందించాడు. ఇక్కడే ఇంగ్లాండ్ బజ్బాల్ అస్త్రాన్ని సంధించి బౌండరీలతో మోత మోగించారు. అది ఎంతలా అంటే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జేమీ స్మిత్ T20 తరహాలో సెంచరీ చేయడం విశేషం. 300 పైగా పార్ట్నర్షిప్ నెలకొల్పిన హ్యారీ బ్రూక్ మరియు జేమీ స్మిత్ జంటను విడదీయడానికి భారత్ విశ్వ ప్రయత్నాలు చేసింది. రెండవ కొత్త బంతిని అందుకున్న భారత్ ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించింది. 234 బంతుల్లో 158 పరుగుల భారీ సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ ను ఆకాశ్దీప్ బౌల్ చేసిన విధానం అదర్హం అనిపించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయని మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ టైలెండర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 207 బంతుల్లో 184 పరుగుల సూపర్ సెంచరీ చేసిన జేమీ స్మిత్ అజేయంగా నిలబడినప్పటికీ ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆల్అౌట్ అయింది. మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లతో రాణించి ఇంగ్లాండ్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. శుభ్మన్ గిల్ అమోఘమైన డబుల్ సెంచరీతో భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 587 పరుగులు సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. 180 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి 64 పరుగులు చేయడంతో భారత జట్టు 244 పరుగుల ఆధిక్యంతో దూసుకుపోతుంది. ఈ టెస్ట్ లో ఇంకా 2 రోజులు ఆట మిగిలిండగా భారత విజయం దాదాపు ఖాయమని చెప్పొచ్చు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.